పూజలుసేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలుసేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పిరంగపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు, కీర్తిశేషులు తానుగుండ్ల ఇన్యాసమ్మ ఆత్మలకు, అల్లం మేరీ ఆత్మకు మరియు కీర్తిశేషులు చిన్నపరెడ్డి అన్నమ్మ, కీర్తిశేషులు చిన్నపరెడ్డి జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి, విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, చింతకాని విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న గురిజల ధృతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, అమ్మమ్మ, అత్త, మామయ్య మరియు పిన్ని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏనుక సచిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాలినికి మంచి భవిష్యత్తు, పిల్లలు మంచి మార్గంలో నడుచుటకు దేవుని సహాయం తోడుండాలని, శాంతి డయాగ్నోస్టిక్ దీవించమని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు ఏనుక శాంతమ్మ, ఇన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏనుక ప్రకాష్, విజయ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎట్రపాటి సహస్రకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఎట్రపాటి సునీల్ కుమార్, సరళ, సుహాస్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రెడ్డిపురం విచారణ బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
శృతకీర్తి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పోట్నూరు రాజుకు త్వరలో ప్రమోషన్ రావాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ జంషెడ్పూర్ నుండి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల మొదటి ఆదివారానికి స్వాగతం, శుభస్వాగతం. 40 రోజుల పాటు సాక్షాత్తు క్రీస్తు భగవంతుడే ఉపవాసము, ప్రార్థన, తనను తాను దేవునికి సమర్పించుకొని సాతానును ఏ విధముగా జయించాడో అట్టి సువార్తను మనమందరం కూడా ధ్యానించబోతూ ఉన్నాం. శోధన లేనటువంటి మనిషి ఎవరు కూడా ఉండరు. జీవితంలో శోధన, సాతాను శక్తి మన జీవితాన్ని ఎప్పుడూ కూడా వక్ర మార్గంలో తీసుకుని వెళ్ళటానికి మార్గం చూపుతూ ఉంటాయి. అందుకే కీర్తనాకారుడు మొదటి కీర్తనలో అంటూ ఉన్నాడు, ప్రభువా, నేను మంచి మార్గాన్ని ఎంచుకునే భాగ్యమును నాకు దయచేయి. నా కన్నుల ఎదుట వక్ర మార్గము స్పష్టంగా కనపడుతుంది. ఆ వక్ర మార్గాన్ని నేను నిషేధించుకొని నీ మార్గములో పయనించే ఆత్మీయ శక్తిని నాకు ప్రసాదించు అని కీర్తనాకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్కులు ఆలకిస్తున్నాము. మనిషి మాలిన్యపడునది మన శరీరంలోనికి వెళ్ళే దాని నుండి కాదు, మన శరీరము నుండి బయటికి వచ్చే మాట నుండి మనము మాలిన్యపడుతూ ఉన్నాము. ప్రముఖముగా తపస్కాల మొదటి ఆదివారం రోజున క్రీస్తు భగవంతుడే సాక్షాత్తు తనను తాను దేవునికి సమర్పించుకున్నప్పటికీ దూతల సంరక్షణలో క్రీస్తు భగవంతుడు తనను తాను అజేయుడుగా నిలుద్దామని ఒక అడుగు ముందుకు వేసే లోపే సాతాను శోధిస్తుంది, వేధిస్తుంది. సాతాను ఆదాము యెవమ్మలను ఏ విధముగానైతే శోధించిందో అదే సాతాను ఈనాడు మరొకసారి క్రీస్తు భగవంతుని శోధించటానికి సంసిద్ధమై ఉంది. ప్రభువు అంటూ ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమింపవలెను. తండ్రియే నాకు సర్వస్వమని క్రీస్తు భగవంతుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పూజాబలిలో, తపస్కాల ఈ ఆరంభ రోజులలో, ఈ త్రిదిన ధ్యాన వడకములో మనమందరము కూడా క్రీస్తు భగవంతుని జీవితాన్ని మన జీవితంగా అన్వయించుకుంటూ క్రీస్తు భగవంతుడు లోతైనటువంటి భావాన్ని, పరలోక రాజ్యపు మార్గానికి తనను తాను సంసిద్ధం చేసుకున్న విధముగా మనలను కూడా సంసిద్ధం చేయమని, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసివేసి శుద్ధీకరించమని వేడుకుంటూ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువవచిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కగా కూర్చునియున్న ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమైన దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్కాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎన్నికయైన ప్రజల విశ్వాస సూత్రములు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను. అంతట యాజకుడు, నీ గంపను తీసుకొని ప్రభువు పీఠము ముందు ఉంచుము. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును. మా వంశకర్త దేశ సంచారియగు ఆరామీయుడు. అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తుకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి. మా చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువుకు మొరపెట్టగా ఆయన మా గోడు వినెను. ఆయన మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కన్నులారా చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభువు మాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుకగా కొనివచ్చి తిని. అటు పిమ్మట నీ గంపను ప్రభువునెదుట పెట్టి ఆయనకు మ్రొక్కుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మా ఆపదలలో మా పక్షమున ఉండుము. మా ఆపదలలో మా పక్షమున ఉండుము. మహోన్నతుని మరుగున వసించువాడు,
సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో, నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, నా ఆపదలలో నా పక్షమున ఉండుము. నా ఆపదలలో నా పక్షమున ఉండుము. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందరు. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, నా ఆపదలలో నా పక్షమున ఉండుము. నా ఆపదలలో నా పక్షమున ఉండుము. నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహమును పాముతూ కాలితో మట్టెదవు, కొదమ సింగమును కాలసర్పమును పాదములతో త్రొక్కెదవు. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మా ఆపదలలో మా పక్షమున ఉండుము. మా ఆపదలలో మా పక్షమున ఉండుము. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మా ఆపదలలో మా పక్షమున ఉండుము. మా ఆపదలలో మా పక్షమున ఉండుము. ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. రెండవ పఠనము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు. సోదరులారా, లేఖనము ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవులపైననే, నీ హృదయముననే ఉన్నది. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయన యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయన ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, దేవుడు వసించు ప్రతి వాకు వలననే జీవించును. మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, దేవుడు వసించు ప్రతి వాకు వలననే జీవించును. ఆలకించుడి ప్రభు వాక్యము, అనుసరించుడి ప్రభు మార్గము. ఆలకించుడి ప్రభు వాక్యము, అనుసరించుడి ప్రభు మార్గము. మానవుడు కేవలం రొట్టె వలననే జీవించడు, దేవుడు వసించు ప్రతి వాకు వలననే జీవించును. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 4 వచనములు 1 నుండి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్ధాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరము ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానిని ఇవ్వగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దైవ కుమారుడు అయినచో ఇచ్చటి నుండి క్రిందికి దూకుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడి ఉన్నది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం కథోలిక విశ్వాసములో మార్పు, మన్నింపు, మారు మనస్సు, శుద్ధీకరణ, పాత జీవితము నుండి క్రొత్త జీవితానికి పయనింపడానికి సాక్షాత్తు క్రీస్తు భగవంతుడే సాతానును జయించినటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ ఆయన సిలువ మార్గములో పయనించే ఉత్తమమైన మార్గం తపస్కాలం. మన తెలుగు కథోలిక శ్రీ సభ ఎంతగానో, మన తెలుగు కథోలికులందరూ కూడా ఎంతగానో ఇష్టముగా ఎదురు చూస్తున్నటువంటి కాలం. ఈనాడు మన గురుమండలాలలో, మన మేత్రాసనాలలో పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, ఉపదేశకులు, సమిష్టి కథోలిక సంఘం అంతా ఈ తపస్కాలంలో అనేక ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ప్రత్యేక ప్రార్థనల ద్వారా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలను పాటిస్తూ మనలను మనము దేవునికి అంకితము చేసుకోవటానికి, మనలను మనము దేవునికి పునరంకితము చేసుకోవటానికి ఒక చక్కనైనటువంటి మార్గం తపస్కాలం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది కథోలిక విశ్వాసులు
దీక్షాపరులుగా మారి, ఎంతోమంది మన విశ్వాసులు ఈ తపస్కాలంలో దీక్షలో లేకున్నా దీక్షాపరుల కంటే ఇంకా ఎక్కువగానే వారు తపస్కాల నియమావళిని పాటిస్తూ వారి జీవితాలలో అద్భుతాలు, మహా అద్భుతాలు పొందారు అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. అందుకు దివ్యవాణి టీవీ ఛానల్ ముందు ఈ పూజాబలిలో పాల్గొంటున్న మీరందరే సాక్షులు. ప్రతి విచారణలో, ప్రతి గురుమండలములో, ప్రతి విచారణ గురువు ఈ తపస్కాలాన్ని ఎంతో శ్రద్ధతో మార్పు కోసమో, శ్రీ సభలో మార్పు కోసమో, తన స్థానిక దేవాలయ శ్రీ సభలో మార్పు కోసమో ప్రతి విచారణ గురువు ఆరాటపడుతూ ఉంటారు. వారికి మనమందరము కూడా సహాయం చేయాలి. ఎందుకంటే పవిత్రాత్మ నూతనీకరణ ప్రార్థనలని, స్వస్థత ప్రార్థనలని, ఒక్కరోజు ప్రార్థనలని, రాత్రంతా ప్రార్థనని, పాదయాత్రలని, అఖండ జ్యోతి వెలుగు ప్రార్థనలని, ఇంటింట దీక్షా ప్రార్థన అని ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి ఈ తపస్కాలం మనందరికీ ఎంతగానో దోహదపడుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈ తపస్కాలాన్ని మన కుటుంబంలో ఉన్నటువంటి యవ్వనస్తులకు బోధించటానికి మనము ఒక్క అడుగు ముందుకు వేస్తే మన సాంప్రదాయాలు, మన పద్ధతులు ఇవన్నీ కూడా రానున్న తరానికి అందించినటువంటి క్రీస్తు సువార్తీకరణకు మనమందరం కూడా సాక్షులమవుతూ ఉంటాం. తపస్కాలంలో ఎంతోమంది, నేను విచారణ చేసి గురువుగా చేసినటువంటి గ్రామాలలో, నల్లగొండ మేత్రాసనములో, ఇంకా ఇతర మేత్రాసనాలలో చాలామంది అనేక వ్యసనాల నుండి, అనేక దురలవాట్ల నుండి మార్పు పొంది ఈనాడు క్రీస్తు నామములో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉన్నారు. మరి ఈ రోజు నుండి క్రీస్తు ఉత్థాన మహోత్సవ పండుగ వరకు మన కథోలిక విశ్వాస సభ్యులందరూ కూడా ఎప్పుడు ఈ తపస్కాల దీక్షను మర్చిపోకుండా ప్రతిరోజు కూడా ప్రభువు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశమని మర్చిపోకుండా మనమందరము కూడా ఈ తపస్కాలములో నిండుగా పాల్గొనాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనలను మాలిన్యపరుచున్నది ఏమిటి? మనము స్వీకరించే భోజనమా, లేక మన నోటి నుండి బయటికి వచ్చే మాట? మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో వింటూ ఉన్నాము. మానవుని మలినపరుచున్నది నోటిలోకి తీసుకునేది కాదు, నోటి నుండి బయటికి వచ్చే మాట. అదేవిధముగా ఈనాడు క్రీస్తు భగవంతుణ్ణే సాతాను శోధిస్తూ ఉంది. మూడు రకాలైనటువంటి కోరికలను క్రీస్తు భగవంతుని ముందు సాతాను ఉంచుతుంది. మొట్టమొదటిగా, ఈ రాయిని రొట్టెగా మార్చు, ఈ రాయిని రొట్టెగా మార్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో వింటున్నాము, దేవుని నీతి కోసము ఆకలితో ఉండటం. శరీరము ఆకలితో ఉన్నప్పటికీ, శరీర కోరికలు జీవితములో కోకొల్లలుగా వస్తున్నప్పటికీ నీతి అనేటువంటి ధర్మాన్ని మర్చిపోకుండా ఉండాలని ఈనాడు క్రీస్తు భగవంతుడు సాతానుని ఓడిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ఉపవాసం అనే ధర్మాన్ని క్రీస్తు భగవంతునికి అతి సమీపంలో ఉంటూ మన స్థానిక దేవాలయాలలో దివ్య సప్రసాద మందసం, ఈ దివ్య సప్రసాద మందసములో సర్వాంతర్యమైనటువంటి క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థాన భాగ్యాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు దివ్య సప్రసాద మందసములో మనందరి కోసము వేచి ఉన్నారు. ఆ దివ్య సప్రసాద నాదుని మనము ఎన్ని సందర్భాలలో సందర్శించి ఆ క్రీస్తు భగవంతుని ముందు మనము మోకరిల్లి ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస దీక్షా కాలంలో మనము వేటిని ఉపేక్షిస్తూ ఉన్నాం? ముఖ్యంగా ఈ ఆధునిక మాధ్యమాలు, ఈ ఆధునిక సంగీత మాధ్యమాలు,
ఇవన్నీ కూడా శోధనగా మనిషికి మారుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో మనము వేటినైతే ఇష్టపడతామో వాటిని నేను ఉపయోగించుకోను అని చెప్పే మాటే ఉపవాసం. ఈ ఉపవాస ధర్మములో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కును ఆలకిస్తూ, దేవుని వాక్కును చదువుతూ, దేవుని వాక్కు మనతో మాట్లాడే విధముగా మన మనస్సును ప్రార్థనగా మార్చుకోవటమే ఉపవాసంలో ఉన్నటువంటి రెండవ ధర్మం. ఈనాటి సువార్తలో క్రీస్తు భగవంతుడు ప్రత్యక్షముగా సాతానుని అంటూ ఉన్నాడు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ యేసు భగవంతుడు జీవాధారి అయినటువంటి క్రీస్తు దేవుని వాక్కును చెప్తున్నాడు. అదేవిధముగా సాతాను కూడా ఏం చేస్తుంది? దేవుని వాక్కును బోధిస్తుంది క్రీస్తు భగవంతునికి. ఈనాటి 3వ శోధనలో క్రీస్తు భగవంతునితోటి సాతాను అంటుంది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని సాతానే క్రీస్తు భగవంతునికి బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో ఈ తపస్కాలంలో ఈ 40 రోజుల పాటు ముఖ్యంగా దీక్షాపరులు ఎవరెవరైతే ప్రత్యేకముగా దీక్షా వస్త్రాలు వేసుకొని మీ కుటుంబాలలో ఒక అద్భుతం జరగాలని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన బిడ్డలందరినీ భగవంతుని యొక్క దూతలు సంరక్షిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక విశ్వాసురాలు తమ విచారణ గురువు వద్దకు మానసిక కౌన్సిలింగ్కి వెళ్ళింది. మానసిక కౌన్సిలింగ్, తనలో ఉన్నటువంటి బాధను చెప్పుకోవటానికి గురువు వద్దకు వెళ్ళినప్పుడు గురువు తను చెబుతున్నటువంటి అనేక సమస్యలు వింటూ ఉన్నారు. అందులో ప్రధానముగా ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఫాదర్, నాకు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పే అలవాటు ఉంది. ఫాదర్ గారు వెంటనే చెవి మరి కొద్దిగా రిక్కించి చూస్తూ, ఏం చెప్పావమ్మా అంటే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే అలవాటు ఉందంటే, నువ్వేమన్నా కవివా అని అడిగాడు. నేను కవిని కాదని అన్నారు. మరి ఏ విధంగా చెప్తావు అంటే, నాకండి పుకార్లు చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. పుకార్లు చెప్పడం అంటే చాలా ఇష్టం అండి. అప్పుడు గురువు తనతో మాట్లాడుతూ, ఇది ఎంత నష్టమో నీకు తెలుసు అన్నాడు. ఏముందండి, ఏదో టైంపాస్కి చెప్పుకుంటాం పుకార్లు, మేము ఎవరన్నా చావైన పాపం చేశామండి అన్నప్పుడు గురువు అంటూ ఉన్నారు, ఇది స్వల్ప పాపమే. ఈ స్వల్ప పాపమే ఇతరుల జీవితాలను నిరాశపరిచేలా చేస్తూ ఉంది అని చెబుతూ గురువు ఏం చేశారంటే, ఇదిగో అమ్మా, నీకు పుకార్లు చెప్పటం, చాడీలు చెప్పటం, కొండెములు చెప్పటం చాలా ఇష్టం అంటున్నావు కదా, ఇదిగో నా వద్ద ఉన్నటువంటి ఈ పత్తి, తన చేతి నిండా బూరుగు పత్తి అంటారు. అంటే ఈ బూరుగు మామూలు పొలంలో పండే పత్తి కంటే ఈ బూరుగు పత్తి ఎత్తు చెట్లకు పండుతుంది. అది గాలికి వెంటనే ఎగిరిపోతుంది. అలాంటి పత్తి అన్నమాట. ఆ పత్తిని గురువు తనకిచ్చి, అమ్మ, దేవాలయము నుండి నీ ఇంటికి వెళ్ళే స్థలం వరకు నీవు అక్కడక్కడ ఈరోజు సాయంత్రము ఈ పత్తిని పెట్టి వెళ్ళు. నీవు రేపు మరలా దేవాలయానికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు, ఆ పత్తినంతా వేరుకొని నా వద్దకు రా అని చెప్పినప్పుడు, దాందే ఉంది ఫాదర్, రేపు పొద్దున్న తీసుకొస్తా అని చెప్పేసి తను ఏం చేసింది, ఆ పత్తిని తీసుకొని తను ఇంటికి వెళ్ళే దారిలో అక్కడక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి సంతోషంగా పడుకుంది. పడుకున్న తర్వాత తెల్లవారుజామున దేవాలయానికి వచ్చేటప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది, ఫాదర్ గారు ఏం చెప్పారు, ఆ పత్తిని మరలా తీసుకుని రమ్మన్నారు కదా అని చెప్పినప్పుడు ఆమె వచ్చే మార్గంలో ఆమె 15 చోట్ల ఆ పత్తి పెడితే కేవలము 1-2 చోట్ల మాత్రమే ఆ పత్తి ఉంది. మిగిలిన పత్తి అంతా ఏమైంది, గాలికి ఎక్కడికెక్కడికి అది ఎగిరిపోయింది. కొన్ని చెట్ల కొమ్మల మధ్య ఉన్నాయి, మరి కొంత పత్తి ఏమైంది, తనకు కాన రాకుండా ఎగిరిపోయింది. అప్పుడు ఆ పత్తిని తీసుకొని, మిగిలిన పత్తిని తీసుకొని ఆ వ్యక్తి గురువు వద్దకు వచ్చి, ఇదిగో స్వామి అన్నప్పుడు,
నేను నీకు దాదాపుగా కిలో పత్తి ఇచ్చానమ్మా, నువ్వు నాకు 10 గ్రాముల పత్తి కూడా ఇవ్వలేకపోయావు. ఏమో లేదు స్వామి, గాలికి పోయిందిలే, పోతే పోయింది అని వ్యక్తి అన్నప్పుడు గురువు అంటూ ఉన్నాడు, అమ్మా నీ మాటలు కూడా, నువ్వు చెప్పే పుకార్లు కూడా, నువ్వు చెప్పే చాడీలు కూడా ఇలాగే ఉంటాయి. నీకు ఇష్టమైన వ్యక్తి గురించే చాడీలు చెప్తావు. ఆ ఇష్టమైన వ్యక్తి గురించి నీవు శత్రుత్వంతో అపహాస్యం చేయటానికి నువ్వు చెప్పి ఉంటావు. కానీ ఆ మాట ఒక నోటి నుండి ఇంకొక నోటికి, ఇంకొక నోటి నుండి ఇంకొక నోటికి, ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి, ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి వెళ్ళింది కదా. నీకు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు? తీరని నష్టం చేస్తూ ఉన్నావు. కాబట్టి సహోదరి సహోదరుడా, జీవితంలో శోధన అనేది మన శరీరము నుండి బయటికి వస్తున్నటువంటి మాట ఇతరులకు సంతోషాన్ని ఇవ్వాలి. అందుకే మన ఫ్రాన్సిస్ పాపు గారు కూడా ఒకసారి నాలుక గురించి చెబుతూ ఏమంటున్నారంటే, కొంతమందికి అంట నాలుకలు ఊరంతా ఉంటుందంట. ఒక నాలుక ఎలా ఉంటుంది? ఊరంతా ఉంటుందట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అణుబాంబుల కంటే కూడా, ఇతరులను ద్వేషిస్తే పర్వాలేదు, శత్రువులు తెలిసిపోతుంది. కానీ మిత్రుడుగా ఉంటూ నిన్ను నీవు సాతానుకు లొంగపరుచుకుంటూ అపహాస్యం చేస్తున్నటువంటి ఈ శ్రీసభ నేడు మన నుండి కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, నీవు ఆకలి, శారీరక కోరికలు, చెవులకు ఏదైతే ఇంపుగా ఇంటుందో మాట, అవి తీయదనాన్ని ఇస్తాయేమో, కానీ ఇతరుల జీవితానికి ఏం చేస్తూ ఉంటాయి? అవి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకే అంటూ ఉంటారు, చూపు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ శోధనలో క్రీస్తు భగవంతునికి సాతాను ఏం చేస్తుంది? ఈ ప్రపంచాన్ని అంతా చూపిస్తుంది. ఇదిగో నువ్వే రాజువయ్యా అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువును మాత్రమే నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో విశ్వాసుల పట్ల తర్కన ఎక్కువైపోయింది, సంభాషణ ఎక్కువైపోయింది. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, నేను నమ్ముతున్నటువంటి నా క్రీస్తు నాకు గొప్ప అని మనం సంతోషంగా ఉండాలి. ఇతరులు మనల్ని దూషించినను ఆ దూషణ పాపము వారికే ఉంటుంది, కానీ ఆ దూషణ పాపము మనకు రాదు. అందుకే మనము కథోలికలుగా ఉన్నప్పుడు క్రీస్తు భగవంతుని మాత్రమే ఆరాధిస్తాము అని చెబుతూ, ఇతరులను మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ అపహాస్యము ఎప్పటికీ కూడా మనము చేయకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఒకానొక గ్రామంలో మంచి భర్త భార్య మంచి కథోలిక విశ్వాసరాలు. భర్త అనుదిన జీవితంలో సాతానుకు చిక్కి ప్రతిరోజు కూడా త్రాగుతూ ఉన్నాడు. త్రాగి ఇంటికి వస్తే పర్వాలేదు. చాలామందికి తెలుసు, త్రాగిన తర్వాత అనేక పల్లె ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము, పల్లెలు ఎగురవేయటం, తలుపులు దన్నటం, మానసికంగా శోభించటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే భర్త ప్రతిరోజు త్రాగి వచ్చి ఏం చేస్తున్నాడు? పిల్లలను, భార్యను హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. అయినా కానీ ఆ భార్య భర్తను అపురూపంగా చూసుకుంటుంది. ప్రతిరోజు సాయంత్రము తన కుటుంబానికి 5 స్నేహితులను పిలుస్తాడు. పిలిచి ఏమంటున్నాడు భార్యతోటి? మా దోస్తుగాళ్ళు వచ్చారు, మంచి దావత్ చేయాలి, ఓ 2 కిలోల చికెన్ చేయి, ఆమ్లెట్లు చేయనా. కానీ ఆ భార్య ఎంతో వినయముతో చెప్పిన మాట జవదాటకుండా ఏం చేస్తుంది? ప్రతిరోజు కూడా భర్త పెడుతున్నటువంటి ఈ టార్చర్ని భరిస్తూనే ఉంది. అయితే ఒకరోజు వారి స్నేహితులలో ఒక మిత్రుడు తన భార్యని అడిగాడు, అక్క, మేమందరం వస్తూ ఉన్నాం, మా ఇళ్ళల్లో మా ఊళ్ళు రానియటం లేదు, నువ్వు మాత్రము ఎంత హింసించినా కానీ ఎందుకు నీ భర్తను ఇంత అపురూపంగా చూసుకుంటూ ఉన్నావు అని అడిగినప్పుడు, అడుగుతున్నటువంటి ఆ సమయంలో భర్త ఏం చేస్తూ ఉన్నాడు? మంచం మీద నిద్రపోతూ ఉన్నాడు. కళ్ళకు
మూసుకున్నట్టు నటిస్తూ ఉన్నాడు. భార్య సమాధానం చెబుతుంది, ఏం లేదన్నా, నేను నా క్రీస్తు భగవంతుని నమ్ముతాను. నా విశ్వాసంలో ఏముంది? ఇహలోకములో నీవు శాంతి సమాధానాలతో సిలువ యందే రక్షణ కలదని నమ్మినప్పుడు నిత్య జీవాన్ని పొందుతామనుంది కదన్నా. మరి ఈ పాపాత్ముడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు తాగుతున్నాడు. తాగి ఏం చేస్తున్నాడు? సంతోషమనే జీవితంలో ఊహలో జీవిస్తున్నాడు, భ్రమలో జీవిస్తున్నాడు. అన్నా, నా వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ దరిద్రుడు మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళతాడన్నా. నిత్య నరకాగ్నికి. బతుకున్న రోజులే కదన్నా నవ్వేది, నవ్వని తర్వాత నిప్పుల కలిమిలోకి ఇతను వెళ్ళబోతూ ఉన్నాడన్నా అని చెప్పగానే భర్త ఈ మాట విని భార్య ముందుకు వచ్చి, రేపు పొద్దున్న నుంచి నేను కూడా గుడికి వస్తానమ్మా అని చెప్పేసి తన మనస్సును మార్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో మనం అందరము కూడా దేవునికి అతి దగ్గరగా ఉండటానికి పెద్ద పెద్ద దీక్షలు చేయని అవసరం లేదు. క్రీస్తు భగవంతుడు ఎవరో అని మనం తెలుసుకుంటే చాలు. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో మనమందరం కూడా వింటూ ఉన్నాము, విశ్వాసముతో ఉన్నటువంటి ప్రజలు యాజకుని వద్దకు, బలిపీఠము వద్దకు తమ గంపను తీసుకొని వచ్చి వారి యొక్క ఆచారము ప్రకారము దేవునికి తమను తాము సమర్పించుకుంటూ ఉన్నారు. ఇక్కడ గంప అంటే ఏంటిది? విశాలంగా పెద్దగా ఉన్నటువంటి పాత్ర. మరి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము కేవలము కొద్దిగా మాత్రమే కాదు, పూర్ణ హృదయముతో మన దేవాతి దేవుని మనము ఆరాధిస్తే భగవంతుని కృప మన అందరి జీవితాలలో నిండుగా మెండుగా ఉంటుంది. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెల్ ఫోన్ శోధన, యూట్యూబ్ శోధన, ఫేస్బుక్ శోధన, సామాజిక శోధన ఈ రోజుల్లో మానవ బంధాలను దూరం చేస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ రంగుల ప్రపంచంలో మనమందరం కూడా ఉంటూ శోధించబడుతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా శోధించబడుతూ ఉన్నాం. ముఖ్యంగా మన యవ్వనస్తులను చూస్తే ఈ సమాజం ఎటువైపు పెరుగుతుంది అని దుఃఖించాలా, సంతోషించాలా, వారి మనసు మార్చడానికి మనం ఏమి చేయాలో మనకు అర్థం కావటం లేదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఎన్ని సమస్యలు వచ్చినా నీ ప్రభువును నీవు మర్చిపోవలదు. కావున మన గురించి కూడా మన పూర్వీకులు ఆలోచించుంటారు, ఇది ఎలాంటి తరమని. మనమే చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ మానవ కృత్రిమ వ్యవస్థను చూస్తే బాధపడుతూ ఉన్నాం. అయినా పర్వాలేదు, ఇది దైవ కుటుంబం. క్రీస్తు భగవంతుడే సాతాను నుండి ఈ సమాజాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రియ దీక్షా పరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ త్రిదిన ధ్యానములో మనమందరము కూడా క్రీస్తు మోక్షారోహణం రోజున మన ప్రతి కుటుంబము కూడా అద్వితీయమైనటువంటి ఆంతరింగిక స్వస్థత, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడనే గొప్ప మనోధైర్యం, దేవుని శక్తి ప్రార్థనలో ఉంది. ఆయన నన్ను చెయ్యి విడవడనే గొప్ప విశ్వాసంతో ఈ పూజా బలిలో పాల్గొంటూ చేసినటువంటి ఉపవాస దాన ధర్మాలను మర్చిపోవద్దు. ఉపవాసం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ డబ్బును పేద ప్రజలకు మీ చేతులుగా మీదుగా మీరే ఇవ్వండి, మీ విచారణ గురువులకు ఇవ్వండి, లేదా మీరందరూ కలిసి ఆర్టి డబ్బును పేద ప్రజలకు దానము చేయటం ద్వారా దేవుడు మనందరినీ నిండుగా దీవిస్తారు. మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఓ సర్వేశ్వర, మా అంతరంగాలలో ఉన్న ప్రతి తలంపును, ప్రతి కోరికను మీకు సమర్పిస్తున్నాము. శోధనలను జయించి విజయాన్ని పొందినటువంటి ఓ క్రీస్తు, మా అందరి జీవితాలలో శోధనలను జయించే శక్తిని ఈ దివ్య పూజా బలి సమర్పణ ద్వారా మా జీవితాలు యోగ్యంగా మారే మీ కృపను ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము. ఈ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం, అర్పింతునా సకలం. సహోదరి సహోదరులారా, మీరును నేను సమర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకరించమన్నట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనస్సుతో అర్పింపగల హృదయమును దయచేయుము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమునిచ్చి ఉపవాసపు ఆచరణలను అన్నిటినీ పవిత్రపరచెను. అది పాపమునకు కారణమై సర్పము యొక్క తంత్రములన్నిటినీ తలక్రిందులు చేసెను. జీవితమును పులియబార చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమరహస్యమును యోగ్యమైన విధంగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కా మహోత్సవమును జరుపుకున్న భాగ్యమును మాకు ప్రసాదించెను. కావున దూతలతో పునీతులతో కలిసి మేము నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు.
మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడినున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీరం రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించడం ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. సాతానును జయించి అమరత్వాన్ని, తండ్రి చిత్తాన్ని మన అందరి ముందు జీవాహారముగా ప్రతిష్ఠిస్తూ తనను తాను జీవాహారిగా మన మధ్య దివ్య ప్రసాదములో సాక్షాత్కరించుకున్న క్రీస్తు మన మధ్యలో వేంచేసి ఉన్నారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి వారు, ఈ దివ్యనాథుని విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవముసేగు ఆహారమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము.
మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మా